ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ప్రత్యేకంగా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొట్టమొదటి నుండి చదువుకున్నాం. ఆ కృపగల దేవుడు ఎంతవరకు మనల్ని నడిపిస్తారు అంతవరకు వాక్యాన్ని మనం ధ్యానించుకోవటానికి కృపామయుడైన దేవుడు మనకు సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని 3 రకాలుగా బోధించవచ్చని క్రిందటి రాత్రి మీకు గుర్తు చేశాను. ఈ రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 అక్షరార్థంగా, 2వది చరిత్రగా, 3వది ఆత్మీయంగా. ఈ కాలం కృపాకాలం గనుక ఈ కృపాకాలాన ఆత్మ సంబంధమైన బోధ మనకెంతైనా అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించని ఆత్మదేవుని యొక్క వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చేసుకునటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయండి. దయచేసి గమనిస్తాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొట్టమొదటి నుండి చదువుతాను, దయచేసి వినాలి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యుద్ధమున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యాను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను, అహ్యోను ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదండములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలములకు ఫరస్ ఉజ్జా అని పేరు పెట్టాను. 6 ప్రేమైన వారు 8వ వచనం వరకు చదివాను. దయచేసి గమనించవలసిన విషయం, 6వ అధ్యాయం ప్రారంభంలో ఈ విధంగా రాయబడింది. తరువాత అన్న మాట ఆ స్థలంలో మనకు కనిపిస్తుంది. ఇది గమనించవలసిన విషయం. తరువాత అనని 5వ అధ్యాయం పూర్తి అయిన తరువాత 6వ అధ్యాయం ప్రారంభంలో తరువాత అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతకు మునిపే భక్తుడైనటువంటి రాజైనటువంటి దావీదు ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఫిలిస్తీయుల్ని పూర్తిగా హతం చేశాడు. తాను యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళక మునుపు దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళితే వారి మీద నాకు విజయాన్ని ప్రసాదిస్తారా అని అడిగాడు. ఆ విధంగా అడిగేటప్పటికీ దేవుడు దావీదుతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను ఫిలిస్తీయుల మీద నీకు విజయాన్ని ప్రసాదిస్తానని దావీదుతో దేవుడు చెప్పాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, దావీదులో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే, తాను ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని అడిగి చేసేవాడు. దేవుని అనుమతితో ఆ రోజున ప్రతి కార్యాన్ని చేసేవాడు. ఆ రోజున దేవుడు ప్రవక్తల ద్వారా, ఆ రోజున దేవుడు యాజకుని రొమ్మున ఉన్నటువంటి న్యాయ విధాన పథకంలో అమర్చబడిన ఊరీము తుమ్మిము ద్వారా, ఆ రోజున దేవుడు తన వాక్కు ద్వారా ఆనాడు యెహోవాకి మొరపెట్టిన ప్రజలతో ప్రత్యుత్తరాన్ని ఇచ్చి వారు చేయవలసిన కార్యాల్ని, చేయకూడని కార్యాల్ని ఆ దేవుడు బయలుపరిచేటటువంటి వాడు.
దావీదు కూడా ఆ విధంగానే చేసేవాడు. తాను చేయవలసిన కార్యం, అది యుద్ధమైన, పనైనా, మందిరాన్ని కట్టే కార్యమైనా, మరి ఏ కార్యమైనా యెహోవా యొద్ద సెలవు తీసుకొని వెళ్ళేటటువంటి వాడు. బాగా గమనించాల్సింది. వాక్యంలో మనం చదువుకు 5వ అధ్యాయం ముగింపు భాగాల్లో ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని పూర్తిగా హతం చేసి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తరువాత గమనించవలసిన విషయం, అబీనాదాబు కుటుంబంలో ఉన్నటువంటి మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకువెళ్ళాలి. ఆ దేవుని మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకువెళ్ళాలన్నటువంటి గొప్ప అభిప్రాయంతో ఆయన చాలా సంతోషంతో, చాలా ఉత్సాహంతో ఆ మందసాన్ని తీసుకువెళ్ళటానికి 30,000 మంది శూరులను తీసుకొని ఆయన మందసాన్ని, అబీనాదాబు కుటుంబంలో ఉన్నటువంటి మందసాన్ని ఒక క్రొత్త బండి కట్టించి దానికి ఎడ్లను కట్టి ఆ క్రొత్త బండి మీద మందసాన్ని పెట్టి ఆ అబీనాదాబు కుమారుడైన ఉజ్జా, అబీనాదాబు కుమారుడైన అఖ్యో అనున్నటువంటి వారితో కూడా కలిసి ఆయన సరళ వృక్షపు కర్రతో చేయబడినటువంటి వాయిద్యములను వాయిస్తూ నాట్యమాడుతూ ఆ మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకువెళ్ళాలని ఆయన ప్రయత్నం చేసి ఆ కార్యాన్ని ప్రారంభించాడు. బాగా గమనించవలసిన విషయం, తన ఎదురుగా ఉన్నటువంటి శత్రువుతో పోరాడటానికి, తనకు ప్రాణహాని, తనకు నష్టాన్ని కలిగించేటటువంటి వ్యక్తి మీద విజయం పొందాలన్నటువంటి ఆలోచన తనకు కలిగినప్పుడు యెహోవాకు మొరపెట్టాడు, యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా జవాబిచ్చినంత వరకు శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. అయితే దేవుని మందసాన్ని తన పట్టణమని చెప్పబడిన యెరూషలేము పట్టణానికి తీసుకువెళ్ళటానికి యెహోవా అనుమతి ఆయన కోరలేదు. యెహోవా మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకువెళ్ళటానికి దావీదు మహారాజు దేవుని యొక్క అనుమతిని ఆయన కోరలేదు. ప్రియులారా, ఎన్నో పర్యాలు మన జీవితంలో మనకు కలిగే నష్టాల విషయం, మనకు కలిగే బాధల విషయం, మన జీవితంలో ఉన్న సమస్యలు, మన జీవితంలో ఉన్న వ్యాధుల విషయం ఆ కృపగల దేవునికి మొరపెడుతూ ఉంటాం. అయితే సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కార్యాలు చేసే విషయంలో, సర్వోన్నతుడైన దేవుని యొక్క పని చేసే విషయంలో మనం ఆయన సలహాలు తీసుకోం, మనం ఆయన మనవిని ఆలకించాం. నేను ఈ కార్యం చేయొచ్చా ప్రభువా అనేటటువంటి ప్రార్థన చేసి ఆయన వద్ద అనుమతి తీసుకొని ఆయన కార్యాలు చేయటానికి మనం ముందుకు రాం. విశ్వాసులైనా, సంఘ కాపురులైనా, బోధకులైనా, సువార్థికులైనా అనేక పర్యాయాలు దేవుని అనుమతి లేకుండా దేవుని పని చేస్తూ చాలా మంది విఫలులై, పనిలో ఆశీర్వాదం లేక తాము చేసేటటువంటి పనిలో నష్టాలు, కష్టాలు, ఎదురు దెబ్బలు, ఎన్నో దుఃఖకరమైన కార్యాలను అనుభవిస్తూ ఉన్న రోజులు ఇవి. దావీదు మహారాజు కూడా ఫిలిష్తీయుల మీద విజయం వచ్చాది అన్న సంతోషంతో, ఫిలిష్తీయుల మీద విజయాన్ని సాధించాను అనే సంతోషంతో ఆయన 30,000 మంది శూరులను తీసుకుని వెళ్ళి అబీనాదాబు కుటుంబంలో ఉన్న మందసాన్ని కొత్త బండి కట్టించి యెరూషలేము పట్టణానికి ఆయన తీసుకుని వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఆలోచించవలసింది, మందసమని సులభంగా రాయబడలేదు, కానీ మందసాన్ని గురించి మాట్లాడేటప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు రాయబడ్డాయి. మందసం అన్నది అబీనాదాబు కుటుంబంలో. బాగా గమనించినట్లయితే మందసం అన్నటువంటిది దేవుని పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరంలో ఉండాలి. ప్రత్యక్షపు గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. బాగా వినాలి తల్లి, నా తండ్రి, దేవుని మందసం ప్రత్యక్షపు గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలోనే కాదు, దేవుని మందసం అబీనాదాబు కుటుంబంలో కూడా ఉన్నది. ఈ రాత్రి సమయమందు అదే మందసం మందిరంలోనైనా ఉండగలదు, అదే మందసాన్ని నీ కుటుంబంలోనైనా తీసుకువెళ్ళటానికి అభ్యంతరాన్ని చెప్పే దేవుడు కాదు. ఆ మందసం మందిరంలోనైనా, ఆ మందసం మన ఇంటిలోనైనా, ఆ మందసం మన ఒంటిలోనైనా ఉండటానికి అభ్యంతరాన్ని చూపెట్టేదేమీ కాదు. మందసం ఎక్కడైనా ఉండటానికి అది ఇష్టపడుతుంది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళరా, మందసాన్ని గురించి చాలా చక్కటి మాటలు ఈ స్థలంలో రాయబడ్డాయి. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన
దేవుని మందసము అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై అని రాయబడి ఉంది. మందసము అబీనాదాబు కుటుంబంలో ఉన్నప్పటికీ మందసం ఎక్కడుందంటే కెరూబుల మధ్యలో ఉంది. దానికి యెహోవా నామము అనే పేరు పెట్టబడి ఉన్నది అని రాయబడి ఉంది. నీవు మందసాన్ని తీసుకొని రావటానికి ప్రియమైనటువంటి వల్లరా, మందసం ఏదో ఆషామాషిగా లేదు. మందసం కెరూబుల మధ్యలో ఉన్నది అని రాయబడి ఉంది. ఆ మందసానికి యెహోవా నామము అనే పేరు పెట్టబడి ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, మందసము అన్నటువంటిది గమనిస్తే అది తుమ్మకర్రతో చేయబడింది. రెండవది, దాని లోపట బయట బంగారు రేకును పొదిగించి ఉంటారు. ఆ మందసములో 3 ఉపకరణాలు ఉంటాయి. ఒకటి 10 ఆజ్ఞల పలక, రెండవది బంగారు మన్నాపాత్ర, మూడవది చిగురించినటువంటి కర్ర. ఈ 3 కూడా ఉంటాయి. ఈ బంగారం తుమ్మకర్రతో చేయబడిన ఈ మందసం లోపట బయట బంగారు రేకును పొదిగించి దాని పై భాగాన కరుణాపీఠమును ఉంచి ఆ కరుణాపీఠమునకు అంటుకొని కెరూబులను రెండింటిని చేసి కెరూబు ఒకదానికొకటి ఎదురుగా దానిని అమర్చి ఆ కెరూబులు 2 కూడా తమ రెక్కల్ని చాపి ఆ కెరూబులు 2 కూడా ఆ ప్రత్యక్షపు గుడారం లోపలి భాగానికి చూస్తూ ఉంటాయి. ఆ విధంగా మందసాన్ని దేవుడు మోషేని చేయమని చెప్పాడు. అది మందసం యొక్క నిర్మాణం. కెరూబులు ఆ మందసాన్ని కాపాడుతూ ఉంటాయి. దాని అర్థం ఏమిటంటే మందసాన్ని కాదు కానీ మందసం లోపట ఉన్నటువంటి వాటిని అవి కాపాడుతూ ఉంటాయి. ఎవడు కూడా మందసం దగ్గరికి వెళ్ళి సర్వసాధారణంగా బ్రతికి బయటికి రాలేరు. కారణం, అది దేవుడు నివసించే స్థలం. యాజకుడైనా సరే ఏడాదికొక్క పర్యాయం తన్ను తాను పవిత్రపరుచుకొని ఆ మందసం దగ్గరికి వెళ్ళాలి. ఆయన వెళ్ళేటప్పుడు తలకు పాగా కట్టుకోవాలి. ఆయన వెళ్ళేటప్పుడు నిలువుటంగిని, పాదాల వరకు నిలువుటంగిని ధరించాలి. ఆయన వెళ్ళేటప్పుడు ఎఫోదును ధరించాలి. అది మోకాళ్ళ వరకు ఉంటుంది. ఆ ఎఫోదు క్రింది భాగాన బంగారు గంటలు కట్టబడి ఉంటాయి. దానిమ్మ పండ్ల లాంటివి కట్టబడి ఉంటాయి. ఆ ఎఫోదు పై భాగాన, అతని మెడ భాగాన న్యాయ విధాన పథకం అమర్చబడి ఉంటుంది. ఆ న్యాయ విధాన పథకంలో 12 ముత్యాలు అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్క ముత్యం పైన ఇజ్రాయేలుల 12 గోత్రకర్తల పేర్లు రాయబడి ఉంటాయి. ఆ న్యాయ విధాన పథకంలోనే ఊరీము తుమ్మీము అన్నటువంటివి 2 అమర్చబడి ఉంటాయి. ఈ విధమైనటువంటి వస్త్రధారణతో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో మందసమున్న స్థలంలోకి వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు తన నడుముకు ఒక పొడుగాటి తాడుని కట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఆయన లోపలికి వెళ్ళి ఆ మందసంలో దేవుని ఆరాధించేటప్పుడు, ఆ మందసంలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూసేటప్పుడు ఆయన సంచారం చేస్తూ ఉండగా ఆయన ధరించిన ఎఫోదుకు కట్టబడిన బంగారు గంటలు, దానిమ్మ పండ్ల శబ్దం బయట ఉన్నటువంటి వ్యక్తులకు వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ శబ్దం ఆగిపోతే యాజకుడు చనిపోయాడని అర్థం. ఆ శబ్దం వచ్చినంత వరకు యాజకుడు బ్రతికి ఉన్నాడు అని అర్థం. ఒకవేళ గంటల శబ్దం రాకపోతే వెంటనే బయట ఉన్నటువంటి ఉపయాజకులు, లేవీయులు ఆ ప్రధాన యాజకుని నడుముకు కట్టబడిన తాడుతో బయటికి లాగేస్తారు. అయ్యో, యాజకుడు చనిపోయాడేనని ఎవడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ప్రియమైనటువంటి వల్లరా, మందసం అంత పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రమైనటువంటి మందసంలో 3 ఉపకరణాలు ఉన్నాయి. ఒకటి చిగురించు అహరోను కర్ర, రెండవది బంగారు మన్నా పాత్ర, మూడవది నిబంధనల పలక. ఆ కెరూబుల మధ్యన అది నివాసము చేస్తూ ఉన్నది. కెరూబుల మధ్యలో మందసం ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. మొట్టమొదటిదిగా గమనించాల్సిన, ఎందుకు మందసం కెరూబుల మధ్యలో ఉండాలి అనే ఆలోచన మనం కలిగి ఆ వాక్యాన్ని కాస్త మనం ధ్యానిస్తాం. వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే మొట్టమొదట దేవుడు ఏదెనును చేసి ఆ ఏదెనులో కాపు కాయటానికి, సేద్యం చేయటానికి మట్టితో ఒక మనుషుని చేసి అతనికి ఆదామని పేరు పెట్టి అతనికి గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకలో నుండి ఒక స్త్రీని చేసి ఆమెకు హవ్వ అని పేరు పెట్టి వారిద్దరిని జంటగా ఆ తోటలో ఉంచి ఆ దేవుడు చెప్పాడు, దీన్ని కాపు కాయండి, రెండవది దీన్ని సేద్యం చేయండి అని చెప్పాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా,
దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించినందువల్ల దేవుడు వారిని అందులో నుండి శపించి బయటికి పంపించేశాడు. గమనించాల్సింది, వారు బయటికి వెళ్ళిన తరువాత వాక్యం ఈ విధంగా సెలవిస్తారు. ఏదెనుకు వెళ్ళినటువంటి మార్గంలో, ఏదెనుకు తూర్పు భాగమున ఆయన కెరూబులను కాపలా ఉంచాడని, జీవవృక్షమునకు వెళ్ళేటటువంటి మార్గంలో ఆయన ఖడ్గజ్వాలను కాపలా ఉంచాడని వాక్యం సెలవిస్తారు. తల్లి, నా ప్రేమైన తండ్రి, కెరూబు యొక్క పని ఏమిటంటే వాక్యంలో మనం చదువుకున్నట్లుగా కాపలా కాసే పని. దేవుని స్థలంలోనికి ఎవరు వెళ్లకుండా, దేవుడు ప్రత్యేకించినటువంటి పవిత్రమైన స్థలంలోనికి ఎవరు వెళ్లకుండా, అపవిత్రమైన వ్యక్తి ఎవడు వెళ్లకుండా, శపించబడిన వ్యక్తి ఎవడు వెళ్లకుండా, దేవుని చేత కడద్రోయబడిన వ్యక్తి ఎవడు వెళ్లకుండా కాపు కాసేటటువంటి పని కెరూబు యొక్క పని. ఆ మొట్టమొదటి పుస్తకంలోనే, ఆది కాండంలోనే ఆ విధంగా రాయబడి ఉంది. 3వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. రెండవది వాక్యంలో చదువుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయెను అని వాక్యంలో రాయబడింది. కెరూబు ఎవరు అనగా నా దేవునికి వాహనమై ఉన్నది. సర్వశక్తిమంతుడైన దేవునికి అది వాహనమై ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటిది అది కాపు కాసేటటువంటిది. రెండవది నా దేవునికి అది వాహనమై ఉన్నది అని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నట్లయితే కెరూబులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ కెరూబు ఎక్కడుంది అని మనం ప్రశ్న వేస్తే అది మందిరంలో యెహెజ్కేలుకు కలిగినటువంటి ఆ దర్శనములో, ప్రేమైనటువంటి వాళ్ళరా, అది మందిరము కుడి ప్రక్కగా ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. దీన్ని వివరిస్తే కాస్త ఎక్కువ సమయం అవుతుంది గనుక నేను తొందరగా చెప్తాను. కెరూబు అన్న మాట వచ్చింది కాబట్టి దీని విషయం మీతో మాట్లాడవలసి వచ్చాది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇంకొకటి యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నట్లయితే కెరూబు యొక్క నిర్మాణం, కెరూబు యొక్క వైఖరిని గురించి ఆ స్థలంలో రాయబడి ఉంది. కెరూబులలో ఒక్కదానికి 4 ముఖములు ఉండేనని. ఒకటి కెరూబు ముఖం, రెండవది మానవ ముఖం, మూడవది సింహము ముఖం, నాలుగవది పక్షిరాజు ముఖం. 4 ముఖములు కెరూబు కొన్నట్టుగా వాక్యంలో సెలవిస్తాది. ప్రియమైన వాళ్ళరా, శరాపులు ఉన్నాయి, కెరాబులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి, మూడవది 4 జీవులు ఉన్నాయి. అయితే కెరూబు యొక్క ముఖములను గురించి మాట్లాడేటప్పుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తాది. దానికున్న ఒక ముఖము, ఒకటి కెరూబు ముఖం, రెండవది మనుషుని ముఖం, మూడవది సింహము ముఖం, నాలుగవది పక్షి ముఖం అని చెప్పబడింది. ఈ 4 ముఖాలు దానికి ఎందుకు ఉండాలి? 4 జీవులను గురించి మనం జీవులను గురించి ఆలోచన చేస్తే వాటి ముఖములు వేరుగా మనకు కనిపిస్తాయి. మానవ ముఖం, సింహం ముఖం, పక్షి ముఖం, ఎద్దు ముఖం మనకు కనిపిస్తాయి. ఈ స్థలంలో ప్రత్యేకంగా రాయబడి ఉంది ఒకటి కెరూబు ముఖం అని. ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవది వాక్యంలో చెప్పబడినట్లుగా మానవ ముఖమని, మూడవది సింహము ముఖం, నాలుగవది పక్షి ముఖమని. సులభంగా మీకు అర్థం అవ్వటానికి చెప్తాను. ఆ రోజున కెరూబు అన్నటువంటిది దేవుని పవిత్రమైన స్థలమును కాపు కాసేదిగా ఉంది. ఆ రోజున కెరూబు అన్నటువంటిది సర్వశక్తిమంతుడైన దేవునికి ఒక వాహనముగా ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అదే కెరూబు 4 ముఖములు కలిగినదిగా మనకు కనిపిస్తున్నది. కెరూబు ముఖము దానికి ఉన్నది అంటే దాని అర్థం అది దేవుని ముఖమే అని చెప్పొచ్చు. రెండవది మానవ ముఖం అని చెప్పబడింది. నా యేసు ప్రభుల వారికి దేవుని కుమారుడని, మనుష్య కుమారుడని పేరు. నా యేసు ప్రభుల వారిని గూర్చి ఆ స్థలంలో అది వివరంగా బోధిస్తూ ఉంది. దానికి ఉన్న 4 ముఖాలలో కూడా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చేసే ప్రత్యేకమైన కార్యాలని గురించి వివరంగా అది బోధిస్తూ ఉంది. ఒకటి మానవ ముఖం అనగా దాని అర్థం దేవుడు ఈ లోకంలోనికి మనుషుడుగా వచ్చాడు. మనుషుడుగా వచ్చిన దేవుడు ప్రతి వారిని ప్రేమించాడు. పాపిని, పరిశుద్ధిని, అనీతిమంతుని, నీతిమంతుని, అనాథని, ఆశ్రయము కలిగిన వారిని, నిరాశ్రయుల్ని అందరినీ కూడా ఆయన ప్రేమించాడు. దేవుడు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన మానవ రూపంలో వచ్చి ప్రతి వారిని కూడా ప్రేమించాడని అనే కార్యాన్ని తెలియజెప్పటానికి
ఆ వాక్యంలో కెరూబు ముఖం మానవ ముఖమని, రెండవ ముఖం మానవ ముఖమని చెప్పబడింది. మూడవ ముఖం సింహపు ముఖమని చెప్పబడింది. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని స్థలాల్లో సింహం మనకు కనిపిస్తుంది. ఒకటి, ద్రాక్ష తోటలో చంపబడిన సింహం సంసోను. రెండవది, ఒక వృద్ధ ప్రవక్తను చంపిన సింహం, అతన్ని చంపి అతని వద్దనే కాపలా ఉన్నట్టుగా వాక్యంలో మనకు కనిపిస్తుంది. మూడవది, దావీదు వద్ద ఉన్నటువంటి ఒక బలశాలి మంచు కాలంలో బావిలో దాగున్నటువంటి ఒక సింహాన్ని ఆయన చంపివేశాడు అని రాయబడి ఉంది. నాలుగవది, గర్జించు సింహమని భక్తుడైన పేతురు సెలవిచ్చాడు. ఎవరిని మృంగుదునా అని సంచారము చేస్తూ ఉన్న ఒక గర్జించే సింహాన్ని గురించి భక్తుడైన పేతురు సెలవిచ్చాడు. ఐదవది, యూదా గోత్రపు సింహము అని మన యేసు ప్రభుల వారిని గురించి చెప్పబడి ఉంది. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, ఒక్క కార్యాన్ని గురించి మీతో మాట్లాడతాను. సంసోను తాను తిమ్నాతుకు వెళుతూ ఉన్నప్పుడు, అతడు వెళుతూ ఉన్నప్పుడు ద్రాక్ష తోట మధ్యలో ఒక సింహం అతనికి ఎదురు పడ్డది. ఆయన వెళ్లే ప్రయాణాన్ని ఆపి ఆ సింహాన్ని పట్టుకొని ఆ ద్రాక్ష తోటలో దాన్ని చీల్చి పడవేశాడు. వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ఆయన తిరుగు ప్రయాణంలో గమనిస్తే ఆ సింహము తాను చంపిన సింహము కళేబరంలో ఆయన ఒక విచిత్రమైన కార్యాన్ని చూశాడు. తేనెటీగల ఆ స్థలంలో తేనె పట్టును పెట్టినట్టుగా, అందులో తేనె ఉన్నట్టుగా కనిపించాలి. బాగా గమనించవలసిన విషయం. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, సంసోను చంపిన సింహపు కళేబరంలో తేనె పట్టు ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అది కట్టుకథగా సంసోను ఆ స్థలంలో చెప్పినట్టు ఆ కట్టుకథను విప్పాలి అని సవాలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించాల్సింది. ద్రాక్ష తోటలో చేల్చబడిన సింహం నా యేసు ప్రభుల వారే. ఎందుకు ద్రాక్ష తోటలో యేసు ప్రభు ఆ సింహం చేల్చబడాలి అని అడిగితే, ద్రాక్ష తోట నా యేసు ప్రభుల వారే. వాక్యం ఈ విధంగా సెలవిస్తారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. ఈ స్థలంలో ఉన్న మనమందరం కూడా క్రీస్తు ప్రభుల వారి ద్రాక్ష తోటమై ఉన్నాం. ఈ ద్రాక్ష తోటలో యేసు క్రీస్తు ప్రభుల వారు చీల్చబడ్డారు. ఈ సంఘం కొరకు క్రీస్తు అనే యూదా గోత్రపు సింహం చీల్చివేయబడ్డది. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాప పరిహారార్థం నిమిత్తమై యేసు క్రీస్తు అనే ఆ యూదా గోత్రపు సింహం చీల్చబడిపోయాడు. 3 దినముల తరువాత ఆయన తిరిగి వస్తూ ఆ సింహపు కళేబరంలో చూశాడు. ఆ స్థలంలో తేనె ఉన్నట్టుగా ఆయన గమనించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించవలసిన విషయం, బలమైన దానిలో నుండి తిండి వచ్చను, తిను దానిలో నుండి తీపి వచ్చను అని మాట్లాడాడు. నిజమే, బలమైనదేది అని మనం అడిగితే లోకంలో చాలా వాటికి బలం ఉన్నాయి. అయితే అన్నిటికంటే బలమైనది నా యేసు క్రీస్తు ప్రభుల వారే. నా యేసు క్రీస్తు ప్రభుల వారే. భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఆకాశము క్రింద భూమికి పైన ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, యేసు నామంలో రక్షణ అని ఆయన మాట్లాడాడు. వాక్యములు మనం చదువుకుంటే పేతురు, యోహానులు ఒక మధ్యాహ్న సమయం 3 గంటలప్పుడు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళుతూ ఉన్నారు. 40 సంవత్సరాలుగా కుంటితనంతో పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి వారు ఆయనతో మాట్లాడుతూ, వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసు ఇచ్చింది మీకు ఇస్తాము అని అన్నారు. వాడు ఆసక్తితో చూశాడు. వెంటనే వారు అన్నమాట, నజరేయుడైన యేసు నామంలో లే, నడువు అని మాట్లాడారు. ప్రియ తల్లి, 40 సంవత్సరాలుగా అంటితో కుంటితనముతో ఉన్న ఆ వ్యక్తి ఆయన చీల మండలంలో బలం తొడుక్కొని లేచి ఆయన నడవటానికి కృపగల దేవుడు సహాయం చేశాడు. యేసు నామంలో బలం ఉన్నది, యేసులో శక్తి ఉన్నది. లోకంలో ఆయనకు మించిన శక్తి ఏది లేదు, ఆయనకు మించిన బలం ఏది లేదు. భక్తుడైన యెషయా ఈ విధంగా సెలవిచ్చారు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు అని వాక్యంలో రాయబడి ఉంది. 127వ కీర్తనలో వాక్యం ఈ విధంగా సెలవిస్తారు, యవన కాలం మందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని రాయబడి ఉంది. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యవన కాలం మందు పుట్టిన వారే. యేసు క్రీస్తు ప్రభువారు దరిదాపు 33.5 సంవత్సరంలో ఆయన సిలువ కొయ్య మీద మరణించాడు. సిలువ కొయ్య మీద తన ప్రాణాన్ని పెట్టాడు. సిలువ కొయ్య మీద తన రక్తాన్ని కాచాడు. ఆయన పవిత్రమైన రక్తము ద్వారా నీవు నేను కడగబడ్డావు. ఆయన పవిత్రమైన రక్తముతో నిన్ను కడిగిన కారణాన యేసు క్రీస్తు ప్రభుల వారి చేతిలో, యేసు ప్రభుల వారికి నీవు బిడ్డవయ్యావు, నీవు కుమారుడివయ్యావు, కుమార్తెవయ్యావు. ఆ సంగతినే
భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు, యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని ఆయన సెలవిచ్చాడు. ప్రియ సహోదరి, నా ప్రేమైన సహోదరుడా, నా తల్లి నన్ను కన్నప్పుడు నా తల్లి గర్భములో నుండి నీళ్లు, రక్తం, ఆ తరువాత నేను పుట్టాను. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నన్ను కనటానికి, నన్ను నూతన జన్మ నాకు ప్రసాదించటానికి, క్రీస్తులో నన్ను నూతనమైన వ్యక్తిగా చేయటానికి ఆయన శరీరంలో నుండి రక్తాన్ని కార్చి నాకు నూతన జన్మను ప్రసాదించాడు. నీకు నూతన జన్మను ప్రసాదించాడు. నన్ను నూతనమైన వ్యక్తిగా, నూతనముగా లోకంలో పుట్టడానికి కృపగల దేవుడు సహాయం చేశాడు. గమనించవలసిన విషయం, నీవు యవన కాలమందు పుట్టిన వ్యక్తివి. బలవంతుని చేతిలో నిన్ను బాణంగా పెట్టుకుని శత్రువైన సాతానుని మీద విన్నెక్కు పెట్టి వాడిని కొట్టాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఈ రోజున బలవంతుని చేతిలో బాణాలైన మనం ఒక్కరు మనం కొట్టుకుంటూ మనంతట మనమే నాశనమైపోతూ ఉన్నాం, మనంతట మనమే పతనమైపోతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఆ ద్రాక్ష తోట నా యేసు క్రీస్తు ప్రభుల వారు వేసుకున్న ద్రాక్ష తోటే. ప్రేమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటి ఒక ద్రాక్ష తోట ఆయన వేసుకున్నాడు. యెషయా 5వ అధ్యాయం, వారు ఇజ్రాయేలీయులు కారు ద్రాక్షలు కాశారు. యోహాను 15వ అధ్యాయంలో మరొక ద్రాక్ష తోటను ఆయన వేసుకున్నాడు. ఆ ద్రాక్ష తోట మనమే. ఆలోచించవలసిన విషయం, ఆ ద్రాక్ష తోట కొరకు యేసుక్రీస్తునే ఆ సింహం చీల్చబడిపోయాది. యేసుక్రీస్తునే ఆ సింహం చీల్చబడదు. దయచేసి గమనించవలసిన విషయం, భక్తుడైన సంసోను ఈ విధంగా అంటున్నాడు, బలమైన దానిలో నుండి తిండి వచ్చను, తిని దానిలో నుండి తీపి వచ్చను. ఏది బలమైనది? సింహం బలమైనది. ఎవరా సింహము? నా యేసు ప్రభువారు, యూదా గోత్రపు సింహమైన ఆయన సంఘం కొరకు చీల్చబడిన వ్యక్తి. ఆయనలో నుండి తిండి వచ్చారు, ఆ తిను దానిలో నుండి తీపి వచ్చాదని. ఆయనలో నుండి వచ్చిన తిండి ఏమిటి అని మీరు అడగచ్చు. నా యేసు ఈ విధంగా అన్నాడు, నేనే జీవాహారాన్ని, నేనే జీవజలమును అని నా ప్రభువు వారు మాట్లాడారు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తరువాత సాతానుడు వచ్చి ఈ విధంగా అన్నాడు, నీవు ఆకలిగా ఉన్నావు, ఈ రాళ్ళను అన్నిటినీ రొట్టెలుగా చేసుకొని తినమని. సాతానా, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుడు సెలవిచ్చాడు. ఏమిటా రొట్టె? నేనే జీవాహారం అని యేసు ప్రభువు వారు చెప్పారు. ఆ జీవాహారం ఏమిటి అనే ప్రశ్న నీవు అడిగితే దేవుని యొక్క వాక్యమే. నా ప్రేమైనటువంటి వాళ్ళ, సింహము చీల్చబడిన తరువాత, నా యేసు క్రీస్తు ప్రభువు వారు చీల్చబడిన తరువాత, చీల్చబడిన సింహములో నుండి తిండి వచ్చాది, చీల్చబడిన సింహంలో నుండి వాక్యం వచ్చాడు, చీల్చబడిన సింహంలో నుండి జీవాహారం వచ్చాడు, చీల్చబడిన సింహంలో నుండి మనుషుని జీవింపచేసే జీవ వాక్కులు బయలుదేరి వచ్చాయి. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తాడు. రెండవది, బలమైన దానిలో తిండి, తిను దానిలో నుండి తీపి వచ్చను అని రాయబడింది. 100కి 100 నిజమే. ఈ వాక్యము చాలా తీపి అయినటువంటిది. భక్తుడైన దావీదు రాసిన కీర్తనలు 19:10 వాక్యం ఈ విధంగా సెలవిస్తారు, నీ వాక్యం, నీ కట్టడలు ఎంతో కోరదగినవి, అవి వెండి కంటే బంగారము కంటే కోరదగినవి, అది తేనె కంటే, జుంటి తేనెల ధార కంటే మధురమని భక్తుడైన దావీదు సెలవిచ్చాడు. ఓ వింటున్న తండ్రి, వింటున్న నా ప్రియమైన తల్లి, యేసు క్రీస్తునే సింహం చీల్చబడకపోతే ఈ రోజున వాక్యమనే తిండి నీకు లేదు, వాక్యమనే రొట్టె నీకు లేదు, వాక్యమనే జీవాహారం నీకు లేదు, వాక్యమనే ఆహారం నీకు నాకు లేదు. యేసు క్రీస్తు ప్రభువారు చీల్చబడ్డాడు కనుక ఆ సింహములు కళేబరములో నుండి, ఆ సింహములో నుండి తిండి మనకు వచ్చారు, ఆ తినుదానిలో నుండి తీపి మనకు దొరికారు. ఆ వాక్యమే మధురమని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. అది తేనె కంటే, జుంటి తేనెల ధార కంటే మధురమని సెలవిచ్చాడు. ప్రియ తల్లి, నా ప్రేమన తల్లి, ఆలోచించవలసిన విషయం, కెరూబు ముఖం మొట్టమొదటి కెరూబు ముఖములాగా ఉన్నది. రెండవది, అది మనుష్య ముఖములాగా ఉన్నది. దేవుని యొక్క మహాప్రేమ, ప్రజల పట్ల ఆయనకున్న మహాప్రేమను మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి చూపెట్టాడు. రెండవది, ఈ మానవాళిని రక్షించడానికి ఆ క్రీస్తు ప్రభువారు సింహమైనప్పటికీ ఆయన చీల్చబడ్డాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, నాలుగవది, ఆ కెరూబు యొక్క 4వ ముఖం పక్షి ముఖం అని చెప్పబడి ఉంది. బాగా గమనించాల్సింది, పక్షి మన ఇంటిలో, పక్షి ఒక గోడలో, పక్షి ఒక కిటికీలో నివసించేది కాదు.
పక్షి ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థలంలో, ఒక చెట్టులో, లేక కొండపేటులో, ఏదో ఒక సురక్షితమైన స్థలంలో, ఎత్తైన స్థలంలో అది నివాసం చేస్తూ ఉంటుంది. పక్షి రోడ్డు మీద నడవదు, పక్షి వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళదు, పక్షి ఎప్పుడు ఇళ్ల మీద నివాసం చేయదు. అది ఎప్పుడు కూడా ఆ గాలిలో ఎగురుకుంటూ వెళతాడు. దాని అర్థం ఏమిటనగా ఆ యొక్క 4వ జీవి ముఖములో ఉన్న 4వ ముఖం, 4వ జీవికున్న 4వ ముఖం పక్షి ముఖము అనగా మొట్టమొదటిగా అది కెరూబు ముఖం, దేవుని ముఖమే. రెండవది మానవ ముఖం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మూడవది అది సింహం ముఖం, ఆ సింహం మన కొరకు చీల్చబడ్డది. 4వది పక్షి ముఖం అనగా దాని అర్థం సింహం చీల్చబడిన ఆ క్రీస్తు ప్రభుల వారి పవిత్రమైన రక్తము ద్వారా కడగబడి, రెండవది ఆయన ద్వారా మనకి ఇవ్వబడిన వాక్యమును భుజించి వాక్యానుసారంగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా 4వ ముఖమైన పక్షి వలె మనం ఎగిరి వెళ్ళిపోవటానికి, మనం ఎగిరి పరలోకానికి వెళ్ళిపోవటానికి, మనం ఎగిరి ఉన్నతమైన స్థలాలు చేరుకోవటానికి ఆ కృపగల దేవుడు మనకు ఆ సాదృశ్యాన్ని, ఆ కెరూబును గురించి మనకు బోధిస్తూ ఉన్నారు. ఓ మందసమా, ఓ మందసమా, అబీనాదాబు కుటుంబంలో ఉన్న మందసమా, నీవెవరి మధ్యలో ఉన్నావు? కెరూబుల మధ్యలో నేనున్నాను. ఓ మందసమా, నీకు పెట్టబడిన పేరేమి? అబీనాదాబు కుమారుడు. ఎవరా ఎడ్ల బండి ముందు నడుస్తూ ఉన్నారు? అహ్యో. ఎవరా అహ్యో? అబీనాదాబు కుమారుడు. ఆ వ్యక్తి ముందు ఎవరున్నారు? దావీదు సరళ వృక్షపు కర్రతో చేయబడిన వాయిద్యమును వాయిస్తూ, పెద్ద తాళములను వాయిస్తూ, నాట్యమాడుతూ నన్ను తీసుకువెళ్తున్నాడయ్యా అని మందసం మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మందసం మనకు ఆ విధంగా బోధిస్తుంది. విధంగా తీసుకువెళితే వెళ్ళదు బ్రదర్. మందసం ఆ విధంగా తీసుకువెళితే వెళ్ళదు నా ప్రియమైన సహోదరి. మందసాన్ని తీసుకువెళ్ళటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలున్నాయి, ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలున్నాయి. అంత సులభంగా మందసం వెళ్ళే ప్రసక్తి లేదు. జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఆ నిబంధన పలక దేవుని వద్ద నుండి తీసుకుని వచ్చాడు. ఆ కృపగల దేవుడు తన సొంత వేలితో ఆ 10 ఆజ్ఞల్ని రాసి రాతి పలక మీద రాసి మోషేకి ఇచ్చాడు. మోషే, ఈ 10 ఆజ్ఞల్ని తీసుకువెళ్ళు. ఈ ఇశ్రాయేలుల ప్రజలు కానానుకు వెళ్ళటానికి ఈ ఆజ్ఞ మేరకే వారు జీవించాలి. ఈ ఆజ్ఞను వ్యతిరేకించిన, ఆజ్ఞను తృణీకరించిన, ఆజ్ఞకు లోబడకపోయినా ఆజ్ఞ వారిని చంపుతూ వస్తాది. ఆజ్ఞ వారిని చంపుతూ వస్తాది. ఆజ్ఞకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి వాడు కూడా ఆ అరణ్యంలో ఆకురాలినట్లుగా రాలిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, మా రోజున దేవుడు ఒక చర్మపు చుట్ట మీద రాయకూడదు, ఒక వేరే కాగితం మీద రాయకూడదు, ఇంకొక దాని మీద నా దేవుడు ఆ 10 ఆజ్ఞల్ని రాయకూడదు, కేవలం రాతి పలక మీదనే రాయాలి అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ జాగ్రత్తగా గమనించవలసింది. ఒక రోజున మోషే ఆయన ఈ విధంగా దేవుణ్ణి అడిగాడు, ప్రభా నేను మిమ్మల్ని చూడాలి, దేవా నేను మిమ్మల్ని చూడాలని. నా దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు, మోషే నన్ను ఏ మనుషుడు కూడా నన్ను చూడలేడయ్యా. ఎవరైనా నన్ను చూడాలంటే, నన్ను చూడాలంటే ఇదిగో ఆ బండ వెనక భాగం నుండి నా వెనుక భాగాన్ని చూడమని చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం ఆ విధంగా సెలవిస్తాడు. ఆ బండ వెనక భాగం నుండి నన్ను చూడమని చెప్పాడు. కారణం? ఎందుకు ఆ బండ వెనక భాగం నుండి చూడాలి? ఎవరా బండ అనే ప్రశ్న మనం వేసుకుందాం. ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ బండ ఎవరో కాదు. వాక్యం ఈ విధంగా సెలవిస్తాది, ఇల్లు కట్టుటకు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయనని నా యేసు ప్రభువు వారిని గురించి చెప్పబడింది. ఈ బండ ఈ విధంగా రాయబడింది. యాకోబు తన ఇంటి నుండి పద్దనరాముకు బయలుదేరి వెళ్ళేటప్పుడు హాయికి బేతేలుకు మధ్యలో ఆయన పడుకున్నాడు. ఆయన పడుకున్నప్పుడు తన తల క్రింద ఒక రాయిని పెట్టుకుని పడుకున్నాడు. బాగా గమనించాలి. ఆ స్థలంలో ఒక మంచి కలను ఆయన కన్నాడు. ఆయన పడుకున్న స్థలంలో నుండి ఒక ఎత్తైన నిచ్చెన, అందులో నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం. ఆ పైన ఉన్న వ్యక్తి యాకోబుతో ఈ విధంగా మాట్లాడాడు, ఓ యాకోబు, నేను నీ తండ్రి దేవుడను, నేను నీ తాత దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. నేను ఈ స్థలమంతా నీకు ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను యాకోబా, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళమని. లేదు, యాకోబు ఉదయాన్నే లేచాడు. ఇది దేవుడుండు స్థలం, ఇది భయంకరమైన స్థలం, ఇది పరలోకపు గవిని, ఇది పరలోకపు గవిని. తన తల క్రింద ఉన్న రాయిని తీసి ఆ స్థలంలో పాతిపెట్టి దాని మీద నూనె పోసి ఇది పరలోకపు గవిని అని చెప్పాడు.
ఎవరా రాయి? నా యేసు క్రీస్తు ప్రభువారు. ఎవరు దాని మీద పోయబడిన నూనె? పరిశుద్ధాత్మదేవుడు. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి గమనించాల్సింది, ఆ రోజే యాకోబు తల కింద యేసు క్రీస్తు ప్రభువారు తలగడగా ఉన్నాడు. ఆ రోజే యాకోబు ఆ రాయిని నిలవబెట్టి దాని మీద నూనె పోశాడు. అది పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఈ ఇద్దరు మన జీవితంలో లేకపోతే పరలోకం యొక్క ద్వారం ఏమిటో మనకు తెలియదు. నా యేసు ప్రభుల వారు ఈ విధంగా మాట్లాడారు, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. నేనే ద్వారాన్ని అని నా యేసు ప్రభుల వారు చెప్పారు. ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తాది, ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి రమ్ము అని వాక్యంలో రాయబడింది. దాని అర్థం ఏమిటనగా, ఈ లోకంలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన సంఘాన్ని ప్రభు పరలోకానికి తీసుకువెళ్లే వ్యక్తి ఎవరు అనే ప్రశ్న మీరు అడిగితే, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి రమ్ము అని వాక్యంలో రాయబడింది. ప్రియ సహోదరి, ఆ రాయి యాకోబు తల క్రింద ఉన్నది. ఆ రాయి ఇల్లు కట్టుటకు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడిపోయాడు. ఆ రాయి ఇజ్రాయేలీయులు అరణ్య ప్రయాణం చేసేటప్పుడు, ఎడారిలో వారు వెళుతూ ఉన్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు మోషే ఆ బండను కొట్టి అందులో నుండి నీటిని తెప్పించాడు. ఇజ్రాయేలీయుల దాహాన్ని తీర్చిన రాయి. దానియేలు గ్రంథంలో చదువుకుంటే, ఆ ఎత్తైన ప్రతిమను పర్వతంలో నుండి చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ ఎత్తైన పర్వతాన్ని తుత్తినీయులుగా చేసింది అని వాక్యంలో రాయబడింది. నా యేసు ప్రభువారు చేతి సహాయము లేకుండా ఈ లోకంలోనికి వచ్చి సమస్త రాజ్యములను తుత్తినీయులుగా చేసే రాయిగా ఆయన పర్వతంలో నుండి రాబోతూ ఉన్నాడు. ఏ పర్వతమా? పర్వతము పరలోకంలో చెప్పబడిన సియోన్ అనే పర్వతంలో నుండి ఒక రాయిగా వచ్చి భూరాజ్యాలన్నింటినీ కూడా ఆయన తుత్తినీయులుగా చేయబోయే రాయిగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. నా దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు రాసేటప్పుడు ఆయన రాతి పలక మీద రాసి ఇచ్చాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ రాతి పలక, ఆ రాయి నా యేసు ప్రభుల వారే. ఆ రాయి మీద ఆయన 10 ఆజ్ఞల్ని రాసి ఇచ్చాడు. ఆ రాయి మీద 10 ఆజ్ఞల్ని రాసిచ్చాడు. దాని అర్థం ఏమిటంటే, యేసు క్రీస్తు మీద 10 ఆజ్ఞల్ని రాసిచ్చాడని. మొట్టమొదట 10 ఆజ్ఞల్ని తీసుకున్న మోషే, ఆయన యెహోషువ, మోషే ఇద్దరు దిగి వస్తూ ఉన్నారు. ఏదో దండుపాలెంలో శబ్దం వినిపించారు. బాగా గమనించాల్సింది, యెహోషువ అంటున్నాడు ఏదో విజయ ధ్వజం, విజయ స్వరం మనకు వినిపిస్తున్నదని. మోషే అంటున్నాడు, లేదు లేదు, అది విజయ ధ్వజం కాదు, ఆ స్వరం కాదు, అదేదో అపజయానికి సూచన అని దగ్గరికి వచ్చి చూసేటప్పటికీ ఇజ్రాయేలీలందరూ కూడా ఆరోనును బలవంతం చేసి వారి వద్ద ఉన్న బంగారం అంతా కూడా ఇచ్చి వారు నంది విగ్రహాన్ని చేసుకుని, ఇదే ఇజ్రాయేలులను నడిపించే దేవుడు, ఇదే ఐగుప్తు నుండి మనల్ని నడిపించిన దేవుడని ఆరాధన, పూజలు ప్రారంభించారు. మోషే దాన్ని చూసి తన చేతిలో ఉన్న రాతి పలకని, తన చేతిలో ఉన్న ఆ రాతి పలక మీద ఉన్న ఆజ్ఞల్ని అన్నింటినీ కూడా తీసి ఆ విగ్రహం మీద వేసి పడగొట్టాడు. దాన్ని పగలగొట్టాడు, దాని మీద పడవేశాడు. ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి గమనించాల్సింది ఏమిటా కార్యమని మీరు అడగచ్చు. దేవుని వాక్యంలో మనం చదువుకున్న రీతిగా మోషే దాని మీద ఆ రాతి మీద రాయబడిన 10 ఆజ్ఞలు, అయ్యో ఇది దేవుడిచ్చాడే, అయ్యో దేవుని సొంత వేలితో రాశాడే అన్న ఆలోచన లేకుండా ఆ విగ్రహం మీద వేయటానికి గల కారణం ఏమిటంటే, నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మొట్టమొదటిదిగా ధర్మశాస్త్రం విగ్రహారాధన నుండి మనుషుల్ని విడిపించాలని, సృష్టికర్తను చూపెట్టి సృష్టము నుండి మనుషుని తప్పించాలని ప్రయత్నం చేశారు. ధర్మశాస్త్రం వల్ల వీలు కాలే. ధర్మశాస్త్రం పాపాన్ని చూపెట్టారు, ధర్మశాస్త్రం పాపాన్ని తెలియజేశారు, ధర్మశాస్త్రం ఇదిగో నీలో పాపం ఉందని చెప్పారు. కానీ ధర్మశాస్త్రం పాపం మనుషుని వద్ద నుండి పూర్తిగా తొలగించలేకపోయారు. అయితే ఆ రాయి మనుషులు చేసుకున్న విగ్రహం మీద పడ్డప్పుడు అది పూర్తిగా కాల్చబడిపోయారు. ఎవరా రాయి? నా యేసు క్రీస్తు ప్రభువారు, నా యేసు క్రీస్తు ప్రభువారు. ఈ స్థలంలో అనేక మంది విగ్రహారాధికులు వారి విగ్రహారాధన విడిచిపెట్టి యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు అనటానికి గల కారణం ఏమిటంటే, రాయి దాని మీద పడ్డ తరువాతనే వారు బంగారంతో చేసుకున్న నంది విగ్రహం కాల్చబడి పూర్తిగా మార్చబడిపోయాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తున్నది,
ఆ మందసములో నిబంధనల పలక ఉన్నదేనని, ఆ మందసములో నిబంధనల పలక ఉన్నదేనని, ఆ రాయి మీద రాయబడిన రాతలు నా తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. రెండవది, అందులో బంగారు మన్నా పాత్ర ఉందని వాక్యంలో రాయబడింది. దయచేసి గమనించవలసిన విషయం, బంగారు మన్నా పాత్ర. ప్రేమైన వాళ్ళ పాత్రలో విశేషం లేదు, కానీ మన్నా అని చెప్పాడు కాబట్టి ఆ మన్నా ఏమిటో గమనించాలి. మన్నాని గురించి వివరించేటప్పుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా వారి డేరాల చుట్టూ మన్నా కురిసేది. ఆ మన్నా కురిసేటప్పుడు ఆ మన్నా మంచుతో కప్పబడి వారి గుడారాల చుట్టూ కురిసేది. ఆ సూర్యకిరణాలు పడ్డప్పుడు మంచు ఎగిరిపోగా ప్రతివాడు తనకు కావలసినటువంటి ఆ మన్నాను తన ఇంటికి ఆ మట్టి పాత్రలో తీసుకుని వచ్చేటటువంటి వారు. ఆ మన్నా చూడటానికి కొత్తిమీర గింజవలే తెల్లగా ఉండేది. ఆ మన్నా తినటానికి అపూపము యొక్క రుచి దానికి ఉండేది. అనగా దాని అర్థం రొట్టె తేనె కలిపి తిన్నట్టుగా రుచి దానికి ఉండేటటువంటిది. మొదట అది కురిసేటప్పుడు మంచుతో కప్పబడి కొరవబడింది. రెండవది, అది తెల్లటి కొత్తిమీర గింజ వలె ఉన్నది. మూడవది, దాని రుచి అపూపం వలె రొట్టె తేనె కలిపి తిన్నట్టుగా ఉంటుందని వాక్యంలో రాయబడింది. బాగా గమనించాల్సింది. ఎందుకు అది మంచుతో కప్పబడి కొరవబడాలి, ఎందుకు అది మంచుతో కప్పబడి కొరవబడాలి అనే ప్రశ్న మీరు అడగచ్చు. ఎవరి మన్నా అనే ప్రశ్న మీరు అడిగితే నా యేసు ప్రభుల వారు. ఎవరా నిబంధనల పలక అని అడిగితే తండ్రి అయిన దేవుడు. ఎవరి మన్నా అని అడిగితే నా యేసు ప్రభుల వారు. నిజమే, మంచు పరిశుద్ధాత్మకు సూచన అయి ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, 2000 సంవత్సరాల అప్పుడు కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా నా యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించినట్టుగా వాక్యం సెలవిస్తాది. పరిశుద్ధాత్మ ద్వారా పరలోకం నుండి వచ్చిన గాబ్రియేలు దూత, ఓ మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగుగాక, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భమును ధరిస్తావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటారు, నీకు పుట్టబోవు శిశువుకు యేసనే పేరు పెట్టమని పరలోకం నుండి వచ్చిన గాబ్రియేలు దూత చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నరుడుగా పుట్టడానికి మునుపు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భంలో ఆయన జన్మించాడు. మన్నా కూడా పరలోకం నుండి కురిసేటప్పుడు మంచుతో కప్పబడి కురిశారు, అనగా పరిశుద్ధాత్మతో కప్పబడి కురిశారు. ప్రియమైనటువంటి వాళ్ళ, సూర్యకిరణాలు పడ్డ తర్వాత మంచంతా కూడా ఎగిరిపోయిన తర్వాత అది కొత్తిమీర గింజవలే, తెల్లని కొత్తిమీర గింజవలే కనిపించాదని వాక్యంలో రాయబడింది. నిజమే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి వారికి కొత్తిమీర గింజ, ధనియాలు బాగా తెలుసు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆ ధనియాల్ని ఆ చిన్నగా నొక్కినట్లయితే 2 భాగాలు అవుతాయి. ఆ 2 భాగాల్ని బాగా గమనించండి. ఒక భాగంలో ఒకరు, మరొక భాగంలో ఒక్కరు ఉన్నట్టుగా మనకు కనిపిస్తారు. 2 భాగాల్లో ఎవరో ఒక వ్యక్తి పడుకున్నట్లుగా మనకు కనిపిస్తారు. దాని అర్థం ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారి మానవత్వానికి, యేసు ప్రభుల వారి దైవత్వానికి సాదృశ్యమై ఉంది. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు. ఆయన ఈ లోకంలో మన కొరకు వచ్చాడు. ఆయన పరలోకంలో తండ్రి వద్ద మనకు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా నిలబడబోతున్నాడు. ఆ కొత్తిమీర గింజ నా యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమై ఉంది. మూడవది, దాని రుచి అపూపము వలె రొట్టె తేనె వలె కలిపి తిన్నట్టుగా ఉంటుందని వాక్యంలో రాయబడింది. ఇప్పుడే మీకు చెప్పాను, నేనే జీవాహారం అని ప్రభుల వారు అన్నారు. ఆ రొట్టె యేసు ప్రభుల వారే. ఇప్పుడే మీకు చెప్పాను, అది తేనె, జుంటి తేనెల ధార కంటే అతి మధురం అని చెప్పాడు. అది కూడా వాక్యమే, నా యేసు క్రీస్తు ప్రభుల వారే. దాని రుచి నా యేసు ప్రభుల వారే. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆ మన్నా ఎవరో కాదు, నా యేసు ప్రభుల వారు. ఆ మన్నా ఎవరో కాదు, నా యేసు ప్రభుల వారు. మూడవది వాక్యములో రాయబడింది, చిగురించు అహరోను కర్రానని. ఇజ్రాయేలుల పెద్దల మధ్యన కలహం ఏర్పడినప్పుడు మోషే ఈ విధంగా చెప్పాడు, ఓ ఇజ్రాయేలుల పెద్దలారా, ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన కర్రను తీసుకుని వచ్చి దాని మీద మీ పేర్లు రాసి ఈ మందిరంలో పెట్టండి. ఏ కర్ర అయితే పువ్వులు పూసి, ఏ కర్ర అయితే బాదాము పండ్లను పండిస్తాదో అదే వారేనని చెప్పారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి గోత్రం వారు ప్రతి గోత్రపు కర్త పెద్ద పేరు రాశారు. అహరోను పేరు కూడా ఒక కర్ర మీద రాసి ఆ మందిరంలో పెట్టారు. జరిగింది ఏమిటో తెలుసా? ఉదయానికి వెళ్ళి చూసేటప్పటికి అది పూలు పూసాది, అది బాదాము పండ్లు కాసాది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దాని పేరే చిగురించు అహరోను కర్ర అని రాయబడింది. నిజమే, 100కి 100 నిజమే. ఏదా చిగురించు కర్ర అని అడిగితే అది పరిశుద్ధాత్మ అని చెప్పొచ్చు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నేను వెళుతున్నాను, పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపుతున్నాను
అది ఆభరణకర్త, అది సత్య స్వరూపియగా ఆత్మ యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటుంది అని నా యేసయ్య చెప్పాడు. రెండవది, పరిశుద్ధాత్మ ఫలములున్నాయి, పరిశుద్ధాత్మ వరములున్నాయి. గలతీ పత్రిక 5:22, కొరింథీ పత్రిక 12వ అధ్యాయం వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. ఒక్క ఆత్మ ద్వారానే ఆత్మ వరములు, ఒక్క ఆత్మ ద్వారానే ఆత్మ ఫలములను దేవుడు అనుగ్రహించాడు. ఆ మూడవది పరిశుద్ధాత్మ. ఓ మందసంలో ఉన్న నిబంధనల పలక, మందసంలో ఉన్న బంగారు మన్నా పాత్ర, మందసంలో ఉన్న చిగురించు కర్ర, ఎవరు మీరు అని అడిగినట్లయితే వాళ్ళు ఈ విధంగా మనకు జవాబు ఇవ్వగలరు. నేను తండ్రి అయిన దేవుడను, నేను కుమారుడైన క్రీస్తుని, నేను పరిశుద్ధాత్మ దేవుడనని వారు ఖచ్చితంగా చెప్పగలరు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఓ దావీదు మహారాజా, ఓ దావీదు మహారాజా, మందసంలో ఉన్న తండ్రి అయిన దేవుని, మందసంలో ఉన్న కుమారుడైన క్రీస్తుని, మందసంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నీవెలాగ తీసుకువెళుతున్నావు, ఏ విధంగా తీసుకువెళుతున్నావని నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి దావీదు ఈ విధంగా సెలవిస్తాడు. 30 మంది శూరులతో నేను వారిని తీసుకువెళుతున్నాను, 30 మంది శూరులతో నేను దాన్ని తీసుకువెళుతున్నాను. అది సభ్యత కానే కాదు. నాకోను కళ్ళము దగ్గరికి వచ్చేటప్పటికీ కొత్త ఎడ్ల బండి మీద పెట్టబడిన మందసం ఎడ్లు లాక్కుంటూ వెళుతున్నాయి, ఎడ్లు లాక్కుంటూ వెళుతున్నాయి. ఓ ఉజ్జయ సంతోషంతో ఆ ఎడ్లను అదుమేస్తూ ఆ ఎడ్లను తోలుకుంటూ సంతోషంగా వెళుతున్నాడు. ఓ ప్రజలందరూ నన్ను చూడాలి, నేనే ఈ ఎడ్ల బండిని తోలుతూ ఉన్నవాడు, నేను తోలే బండి మీదనే మందసం ఉన్నది అని ఉజ్జయ అనుకుంటూ ఉన్నాడు. నాకోను కళ్ళము దగ్గరికి వచ్చేటప్పటికి ఎడ్ల కాలు జారినది అని వాక్యంలో రాయబడింది. ఒక ఎద్దు కాదు, 2 ఎడ్ల కాలు జారినట్లుగా తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, వెంటనే ఉజ్జ దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. దాని పరిణామం ఏమిటో తెలుసా? ఉజ్జ మందసము ప్రక్కనే, మందసము ఎదురుగానే చనిపోయాడు. మందసం బ్రతికించేది, మందసంలో నా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మందసంలో కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, మందసంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వారి మధ్యనే ఉజ్జ మరణించాడు. ఆ కార్యాన్ని చూసి దావీదు అంటున్నాడు, ఇది ఫెరోజ్ ఉజ్జా, ఓ ఇది వినాశనమైన స్థలం, ఇంకా అవసరం లేదని దావీదు మహారాజు మందసాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయ్యో, అక్కడే మందసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దావీదు మహారాజు ఆలోచన చాలా మంచిది, చాలా మంచిది. మందసాన్ని తనతో కూడా యెరూషలేముకు తీసుకువెళ్ళాలని. బ్రదర్, నా ప్రియమైన సిస్టర్, నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, తండ్రి అయిన దేవుని, కుమారుడైన క్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుని దావీదు మనస్తత్వం వలె వారిని మనం యెరూషలేముకు తీసుకువెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. లేదు, తండ్రి అయిన దేవుడే నిన్ను యెరూషలేముకు తీసుకువెళ్ళాలి, కుమారుడైన క్రీస్తే నిన్ను యెరూషలేముకు తీసుకువెళ్ళాలి, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను యెరూషలేముకు తీసుకువెళ్ళాలి. కానీ వారిని నీవు యెరూషలేముకు తీసుకురావటానికి ప్రయత్నం చేయకు. ఓ దావీదు మహారాజా, వారిని తీసుకువెళ్ళటానికి ఎవరిని నీవు తీసుకువెళ్ళావు అని మనం అడిగితే 30,000 మంది శూరులను. నిజమే, ఈ రోజున తండ్రి అయిన దేవుని, కుమారుడైన క్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుని అనేక మంది శూరులు లేచి నిలబడ్డారు. అనేక మంది శూరులు లేచి నిలబడి ఓ దేవుణ్ణి మాతో కూడా మేము తీసుకువెళతాం అనే ఆలోచనతో ఈ రోజున చాలా మంది శూరులు లేచారు. ఎలాగా అని మీరు అడగచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకంటే మేము గొప్ప, మాకంటే మీరు గొప్ప, మీకంటే మా సిద్ధాంతం గొప్ప, మీ సంఘం కంటే మా సంఘం గొప్ప. ఓ అనేక మంది శూరులు లేచి నిలబడ్డా, అనేక మంది శూరత్వాన్ని చూపెడుతున్నా, ఓ అనేక మంది వారికున్న శూరత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. నేను ఆ కార్యం చేశాను, ఈ కార్యం చేశాను. నీ శూరత్వం ద్వారా ఏమి జరగదు తండ్రి. నీ శూరత్వం ద్వారా తండ్రి అయిన దేవుని ఆ మందసాన్ని నీవు తీసుకుని వెళ్ళావు. దయచేసి గమనించవలసింది, ఆ మందసాన్ని నువ్వు తీసుకుని వెళ్ళలేవు. వాక్యం సెలవిస్తాడు, అది మొదటి రకం, అది మొట్టమొదటి రకం. మన శూరత్వం ద్వారా, మనకున్న బలం ద్వారా, మనకున్న ధనం ద్వారా, మనకున్న జ్ఞానం ద్వారా, మనకున్న తెలివితేటల ద్వారా, మనకున్న శక్తి సామర్థ్యతల ద్వారా, మనకున్న ఖడ్గము ద్వారా, మనకున్న ఈట ద్వారా, మనకున్న డాళ్ల ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం తీసుకుని వెళ్ళలేము. దయచేసి గమనించవలసింది, చాలా సంఘాలలో గొడవలు, చాలా సంఘాలలో తగాదాలు, చాలా సంఘాలలో పోట్లాటలు, ఇవన్నీ కూడా శూరత్వం బ్రదర్, ఇవన్నీ కూడా శూరత్వం. నీకున్న శూరత్వము ద్వారా ఆ మందసాన్ని నీవు తీసుకుని వెళ్ళలేము. రెండవది, దావీదు చేసిన కార్యం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆలోచించవలసింది. ఆయన సరళ వృక్షములోని కర్రలను తీసుకుని మంచి మంచి వాయిద్యములను చేసి వాయిద్యములను వాయిస్తూ తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. పెద్ద పెద్ద తాళములు, తప్పెట్లు చేశాడు.
ఈ వాయిద్యముల ద్వారా మందసాన్ని తీసుకువెళ్ళాలని ఆలోచించారు. నేటి దినాల్లో ఎక్కడ చూసినా ప్రేమైనటువంటి వాళ్ళరా, వాయిద్యాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత దేనికి లేదు, వాయిద్యాలకు ఉన్నటువంటి ఆధిక్యత మరి దేనికి లేదు. బాగా గమనించవలసిన విషయం. ఈ రోజున ప్రసంగాలలో మనం చూస్తే ఎక్కువగా మనకు పాటలు, ఎక్కువగా మనకు వాయిద్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఎక్కడైనా మీరు చూడండి, వాక్యం లేదు, వాక్యం లేదు, వాక్యం లేదు. వాయిద్యాలు ఎక్కువైపోయాయి, పాటలు ఎక్కువైపోయాయి. ఓ దావీదు నాట్యం ఆడుతున్నాడు, ఓ దావీదు వద్ద ఉన్న ప్రజలు నాట్యం ఆడుతున్నారు. సరళ వృక్షముతో చేయబడిన కర్రలతో మంచి మంచి వాయిద్యాలు చేసి వాయిస్తూ మందసం పట్టణంలోకి వస్తుందని వారు సంతోషంతో పాడుతూ ఉన్నారు. అయినా మందసం పాడువారితో వాయించువారితో వెళ్ళటానికి మందసానికి ఇష్టం లేదు. తల్లి, మందసానికి ఇష్టం లేదు. నా ప్రియమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం. నా దేవుడు పాటగాళ్లతో వెళ్లే దేవుడు కానే కాదు. నా దేవుడు వాయిద్యగాళ్లతో వెళ్లే దేవుడు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, రెండవది, మూడవది ఇంకెవరు వెళుతున్నారు అనే ఆలోచన మీరు అడిగితే, మూడవది కొత్త ఎడ్ల బండి ముందు నడిచే అహ్యో. అహ్యో అన్న మాటకు సహోదర ప్రేమ అని అర్థం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎడ్ల బండి ముందు నడుస్తున్నాడని వాక్యం చెప్పబడింది. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ ఎడ్ల బండి మీద ఉన్న మందసానికి అహ్యో మార్గాన్ని చూపెడుతూ ఉన్నాడు. అతడు సహోదర భావం కలిగిన వాడే. ఓ అందరూ మంచివారే, అన్ని సంఘాలు మంచివే, అందరు బోధకులు మంచివారే, అందరు విశ్వాసులు మంచివారే. సహోదర భావం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడే. దేవుడంటే ప్రీతి, దేవుని కార్యాలంటే ప్రీతి, దేవుని పరిచర్య అంటే ప్రీతి, దేవుని సేవకులు అంటే ప్రీతి. అయినా మందసానికి తాను మార్గం చూపెడుతూ ఉన్నాడు. మందసం మనకు మార్గాన్ని చూపెట్టాలి, కానీ మందసానికి మనం మార్గం చూపెట్టకూడదు. ఓ అబీనాదాబు కుమారుడైన అహ్యో, మందసానికి నీవు మార్గాన్ని చూపెడుతున్నావా? ఎడ్ల బండి మీద ఉన్న మందసానికి నీవు త్రోవ చూపెడుతున్నావా? ఈరోజు అనేక మంది పరలోకంలో ఉన్న దేవునికి, పరలోకానికి వెళ్లే మార్గానికి తాము మార్గాలు చూపెడుతూ ఉన్నారు. తాము ప్రత్యేకమైన ప్రణాళికలు, తాము ప్రత్యేకమైన సిద్ధాంతాలు, తాము ప్రత్యేకమైన బోధలు పరలోకానికి వెళ్ళటానికి ఈ విధంగా చేస్తేనే, ఈ విధంగా వెళితేనే, ఈ విధంగా జీవిస్తేనే. ఓ అహ్యోలారా, ఓ సహోదరులారా, ఓ దేవుడంటే ప్రీతి కలిగిన వారలారా, దేవుని పరిచర్య అంటే ప్రీతి కలిగిన వారలారా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించవలసిన విషయం. నీవు దేవునికి మార్గాన్ని చూపెట్టకూడదు, నీవు మందసానికి మార్గాన్ని చూపెట్టకూడదు. మందసమే నీకు మార్గాన్ని చూపెట్టాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. నా దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇర్మియా ఈ విధంగా అంటున్నాడు, పురాతనమైన మార్గములను పరిశోధించి మేలైన మార్గాన్ని చేపట్టమని వాక్యములో రాయబడి ఉన్నది. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, రాత్రి సమయమందు గమనించవలసింది, దేవునికి మార్గము చూపెట్టే ప్రయత్నాలు నీవు నేను చేయకూడదు. దైవజనులారా, నా రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. మీ సంఘం ఏదైనా కానీ, మీ సిద్ధాంతాలు ఏవైనా కానీ, మీరు దేవునికి మార్గాన్ని చూపెట్టే వాళ్ళుగా ఉండకూడదు. దేవుడు మీకు చూపెట్టిన మార్గంలో మనం నడవాలి, మీకు దేవుడు చూపెట్టిన మార్గంలో నడవాలి. దయచేసి ఆలోచించవలసిన విషయం. ఆ విధంగా మార్గము దేవునికి మనము చూపెట్టడానికి ప్రయత్నం చేస్తే మధ్యలో మందసం ఆగిపోవలసి వస్తుంది. మధ్యలో యెరూషలేముకు వెళ్ళలేదు, యెరూషలేమును చూడలేదు, యెరూషలేముకు వెళ్ళలేదు. ఓ శూరులారా, మీరు తీసుకువెళ్ళలేదా? లేదు. ఓ నాట్యమాడుతూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన వాయిద్యములు వాయిస్తూ పాటలు పాడుతున్న వారులారా, మందసాన్ని మీరు యెరూషలేముకు తీసుకువెళ్ళలేదా? లేదు, 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 లేదు. ఓ అహ్యో, సహోదర ప్రేమ కలిగి మందసాన్ని మార్గము చూపెడుతున్నా ఓ అహ్యో, నీవు తీసుకువెళ్ళలేదా? లేదు, లేదు, లేదు. దేవునికి నేను మార్గాన్ని చూపెట్టలేకపోయా. ప్రేమైన వాళ్ళరా, నాలుగవ వ్యక్తి ఉజ్జా. బాగా గమనించవలసింది. ఉజ్జా అన్న మాటకు త్రాణ అని అర్థం, అనగా దాహం అని అర్థం. అనేక మంది ఈ రోజుల్లో ఒక దాహాన్ని కలిగి ఉన్నారు. ఓ దేవుని పేరుతో ధనం సంపాదించాలన్న దాహం, దేవుని పేరుతో పేరు సంపాదించాలన్న దాహం, దేవుని పేరుతో ప్రతిష్ట సంపాదించాలన్న దాహం, దేవుని పేరుతో గౌరవం సంపాదించుకోవాలన్న దాహం, దేవుని పేరుతో ప్రతిష్ట, దేవుని పేరుతో ఎన్నో ప్రఖ్యాతి గాంచాలన్న దాహం కలిగి ఉన్నారు. ఉజ్జా, ఓ ఉజ్జా, మందసమున్న బండి మీద నీవు కూర్చుంటావా? నీవెవడివయ్యా? నీవు అబీనాదాబు కుమారుడివైనా సరే ఆ బండి మీద కూర్చునే యోగ్యత నీకు లేదు. మందసం ప్రక్కన కూర్చునే యోగ్యత నీకు లేదు. ఈరోజు అనేక మంది ధనదాహం, అనేక మంది అధికార దాహం,
అనేక మంది పేరు ప్రతిష్టలు, అనేక మంది గౌరవం, ఈ దాహము చేత మందసాన్ని నేను తోలుతున్నా. దేవుడు నాతో కూడా ఉన్నాడు, దేవుడు మాతో కూడా ఉన్నాడు. ఓ అద్భుతాలు నేను చేస్తున్నా, మహత్కార్యాలు నేను చేస్తున్నా. నా దేవుడు నాతో ఉన్నాడు, మా సంఘంలో ఉన్నాడు, ఓ మా సిద్ధాంతాల్లో ఉన్నాడు. ఓ ఉజ్జలాగా అనేక మంది ఈ దాహాన్ని కలిగి ఉన్నారు. లేదు, దయచేసి గమనించవలసింది, ఎంతవరకు వారు తీసుకొచ్చారనగా వాక్యములో చెప్పబడింది. అబీనాదాబు కుటుంబం నుండి నాకోను కళ్ళం వరకు వచ్చారు. 2 ఎడ్ల కాళ్ళు జారాయి. ఉజ్జ అంతవరకు బాగానే ఉన్నాడు, కానీ ఉజ్జ వెంటనే మందసాన్ని, పడిపోతున్న మందసాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. మందసం పడదు తల్లి. మందసంలో ఉన్న దేవుడు పడే దేవుడు కాదు, పడిన వారిని పైకెత్తే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందసం పడేది కాదు, మందసంలో ఉన్న దేవుడు పడిపోయేవాడు కాదు, పడిన వారిని పైకి లేవనెత్తేవాడు. మందసంలో ఉన్న దేవుడు జారేవాడు కాదు, జారిన వారిని నిలబెట్టేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తున్నది. నా ప్రియమైన తల్లి, నా దేవుడు జారే దేవుడు కాదు, నా దేవుడు పడిపోయే దేవుడు కాదు, నా దేవుడు మనుషుల చేత నిలబెట్టబడేవాడు కాదు. నా దేవుడు ఎవరో తెలుసా? ఎవరి ద్వారానో పుట్టినవాడు కాదు, ఎవరి ద్వారానో చంపబడిన వాడు కాదు, ఎవరి ద్వారానో తిరిగి లేపబడిన వాడు కాదు. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే నా యేసుని ఎవరు పుట్టించలేరు. ఆయన స్వయంభవుడు, తనంతట తానే పుట్టినవాడు, తనంతట తానే పుట్టినవాడు. ఆయన ఎవరు ఆయన్ను చంపలేరు. తనంతట తానే తన ప్రాణమును మన కొరకు ఆయన ఇచ్చాడు. ఆయన్ని ఎవరు బ్రతికించలేరు. 3వ దినాన ఆయన చెప్పినట్టుగా ఆయనంతటా ఆయనే లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు పడే దేవుడు కాదు తల్లి, నా దేవుడు జారే దేవుడు కాదు. ఓ బుజ్జ, ఇదిగో దేవుని నిలబెట్టడానికి నీ చేయిని చాపుతావా? దేవుని నిలబెట్టడానికి నీ చేయిని చాపుతావా? నా దగ్గరే ఉండు ప్రభా, నా వద్దనే ఉండు ప్రభా, నా దగ్గరే ఉండు ప్రభా, ఈ బండి మీదనే ఉండు ప్రభా. నీ సంఘంలోనే కాదు. దయచేసి గమనించాల్సింది, నా దేవుడు అందరితో కూడా ఉండాలని ఆశించే దేవుడు. కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లోనైనా, బేతనియా పట్టణంలో ఉన్న మార్త మరియల కుటుంబంలోనైనా, ఎరికో పట్టణంలో ఉన్న జక్కయ్య కుటుంబంలోనైనా, ఎక్కడైనా నా యేసు ఉండటానికి ఇష్టపడే దేవుడే. ఎక్కడైనా నా యేసు ప్రభువు వారు ఉండటానికి ఇష్టపడే దేవుడే. ఒక ఉజ్జా దగ్గర మాత్రమే కాదు, ఎక్కడైనా 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 ఉండే దేవుడే. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, ఆ దేవుడు ఒకే స్థలంలో నిర్ణీతంగా నిలబడి ఉన్నట్లయితే నా గతేమయ్యేదో, నీ గతేమయ్యేదో, నా పరిస్థితి ఏమయ్యేదో, నీ పరిస్థితి ఏమయ్యేదో. ఆయన అందరి వద్ద ఉండేవాడు. ఉజ్జా అక్కడ మరణించాడు. ప్రేమైన వాళ్ళరా, మొదటిది శూరులు, 2వది నాట్యమాడువారు, 3వది మందసానికి మార్గం చూపెట్టే అఖ్యో, 4వది త్రాణ దాహం, అధికార దాహం, ధనదాహం, అతిశయ దాహం, పేరు ప్రతిష్టలనే దాహం కలిగిన ఉజ్జ. ఈరోజు నేను మంచి ప్రసంగికుడు, మంచి పాటగాడు, మంచి ప్రార్థనా పరుడు, మంచి అద్భుతాలు చేసేవాడు. అయ్యా, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే, ఇవన్నీ కూడా కృపగల దేవుడిచ్చినవే. ఆయన్ని మహింపరచటానికే, ఆయన్ను ఘనపరచటానికే. మనం పైకి లేచి నిలబడటానికి కాదు, ఉజ్జావలే మనం పైకి లేచి నిలబడటానికి కాదు. నీ చెయ్యి చాపకు మందసం ఎదురుగా, మందసాన్ని ఎదురుగా నీ చెయ్యి చాపకు. అక్కడే మనం చనిపోవలసి వస్తుంది, అక్కడే మనం పడిపోవలసి వస్తుంది. కొంతకాలమే ప్రయాణం సాగుతుంది, అంతకాలమే ప్రయాణం సాగదు. కొంతకాలమే ఆ బండిని తోలగలవు, కొంతకాలమైన తర్వాత ఆ బండి మీద నీవు కనిపించవు. ప్రేమైన వాళ్ళరా, వాక్యంలో మనం చదువుకున్నట్లయితే 5వది మందసం తీసుకువెళ్ళటానికి వారు కొత్త ఎడ్ల బండిని కట్టారని వాక్యంలో రాయబడి ఉంది. కొత్త బండి, కొత్త బండి, కొత్త బండి అన్న స్థలంలో ఉంది కాబట్టి పాత బండి కూడా ఒకటి ఉండాలి. ఈ రోజుల్లో ఎక్కడైనా చూడండి, వీధికో సంఘం, ఇంటికో సంఘం, కొత్త బండ్లు తయారైపోతున్నాయి, కొత్త కొత్త బండ్లు తయారైపోతున్నాయి. ప్రేమైన వాళ్ళరా, ఆలోచించాల్సింది, మనకు పాత బండి ఉంది, వేయబడిన పునాది మీద తప్ప ఇంకొక పునాది ఎవడు వేయనేరడు. ఆ పునాది మీదనే కట్టబడాలని భక్తుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. మనకు పాత బండి ఉంది. ఆ పాత బండి అపోస్తలుల సిద్ధాంతం, అపోస్తలుల బోధ. దాని మీదనే మందసం నడవటానికి, దాని మీదనే మందసం నిలిచి ఉండటానికి
దాని మీదనే మందసం ప్రయాణమై రావటానికి సిద్ధంగా ఉంది. కొత్త బండి తయారు చేయొద్దు, కొత్త బండి తయారు చేయొద్దు. మందసాన్ని ఎప్పుడు కూడా లేవీయులే మోయాలి. లేవీయులు తమ భుజం మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి. మందసాన్ని ఎడ్లకు కట్టి లాగించొద్దు. ఎద్దుకున్న గుణం తన మెడ మీద పెట్టబడిన భారాన్ని లాక్కుంటూ వెళ్ళే గుణం ఉంది. మందసాన్ని లాక్కుంటూ వెళ్ళదు. మందసాన్ని లాక్కుంటూ వెళ్ళడం అంటే మందసం నీతో కూడా రావటానికి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఎడ్లను కట్టి బలవంతంగా లాక్కుంటూ వెళుతున్నావు, ఎడ్లను కట్టి బలవంతంగా లాక్కుంటూ వెళుతున్నావు. లే, మందసము కొన్నటువంటి ఆ ఉంగరాలలో మోత కర్రల్ని పెట్టి లేవీయులు తమ భుజం మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళాలి, మోసుకుంటూ వెళ్ళాలి. ప్రేమైన వాళ్ళరా, మోయవలసిన మందసం లాగబడుతూ ఉంది. లేవీయుల భుజం మీద ఉండవలసిన మందసం కొత్త బండి మీదకి వచ్చాలి. ఆలోచించవలసిన విషయం. ఈ రోజున ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ఉజ్జా మరణించగానే మందసాన్ని అక్కడే వదిలిపెట్టి, ఎంతవరకు శూరులని ఫిలిస్తీయుల మీద యుద్ధం చేసిన ప్రతివాడు కూడా ఆ స్థలంలో నుండి వెళ్ళిపోయాడు. సరళ వృక్షపు కర్రతో మంచి మంచి వాయిద్యాలను తయారు చేసి నాట్యమాడుతూ పాటలు పాడిన దావీదు అతనితో కూడా ఉన్నవారు వెళ్ళిపోయారు. ఆ బండి ముందు నడుస్తూ ఉన్న అహ్యో కూడా వెళ్ళిపోయాడు. బండి తోలుతున్న ఉజ్జా అక్కడే చనిపోయాడు. మందసం అక్కడే నిలబడిపోయాది. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.